అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి దొరకనిది అంటూ ఏమీ లేదు అని. అది ఒక ఖని అనమాట. ఎలాంటంటే మణులు మాణిక్యాలు వచ్చేటటువంటి ఖని. మన సమస్యలన్నిటికీ కూడా పరిహారం లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంది. అయితే మనకి కావాల్సిందల్లా ఏంటంటే భక్తి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఒక ఆవిడకి కన్సీవ్ అవ్వట్ల, పిల్లలు పుట్టట్ల, డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. డాక్టర్లు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితులలో లలితా సహస్రనామం ఆమెని ఎలా కాపాడిందో చూడండి. మీకు ఆవిడ యొక్క మాటల్లో ఉన్నటువంటి వాయిస్ క్లిప్పింగ్ కూడా నేను మీకు వినిపిస్తాను. అమ్మవారి యొక్క ఫోటో వస్తుంది పైన, వాయిస్ క్లిప్పింగ్ కూడా మీరు వినండి. అయితే లలితా సహస్రనామ పుస్తకం ఆమె రాసుకుండే పుస్తకం ఉంటుంది కదా, అది శ్రీరామ సమృద్ధి వారు ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. అవన్నీ కూడా మన ఛానల్లో చెప్తూ ఉంటాం. అవి విని చాలామంది వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకు ఉన్నటువంటి లక్షల అప్పు తీరిపోయింది, కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా క్యాన్సర్ నుంచి విముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏదో మామూలుగా రాస్తున్నటువంటి పుస్తకాలు కాదు అవి. వాళ్ళు ఎంతో యజ్ఞం చేసి అమ్మవారి మీదే భారం చేసి అమ్మవారి యొక్క ఆజ్ఞతో ఈ ఆధ్యాత్మిక అంటే బృహత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆమెకి సంతానం లేదు. సరే, ఆఖరి ప్రయత్నంగా ఈ పని చేద్దామని చెప్పి ఆవిడ ఏం చేశారు అంటే 5 సార్లు రాసుకుండే పుస్తకం ఒకటి, అలాగే వ్యూహలక్ష్మి మంత్రం ఉన్నటువంటి రాసుకుండే పుస్తకం ఒకటి తెప్పించుకున్నారు. ఆ 2 పుస్తకాలు ఆవిడ అదొక శ్లోకం ఒకసారి రాస్తే ఇదొకటి అలాగా రెండూ కూడా ఏకకాలంలో సాధన చేయడం మొదలుపెట్టారు. అలా చేస్తే ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, ఈవిడికి ఇంకా పిల్లలు పుట్టరు అని. అటువంటి పరిస్థితులలో ఆవిడ కన్సీవ్ అవ్వడమే కాకుండా 6వ నెల నడుస్తోంది ఇప్పుడు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏ పనైతే చిత్తశుద్ధితో చేస్తామో, నమ్మకంతో, భక్తి విశ్వాసంతో చేస్తామో ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కర్మదోషాలు తొలగిపోవడమే కాదు, ఆవిడికి పితృశాపం కూడా తొలగిపోయి ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఆవిడ కన్సీవ్ అయ్యింది. అమ్మ నమస్తే. మీ బుక్ నేను వ్లాగ్స్ చూడడం ద్వారా తెలుసుకున్నాను. నేను చాలా ఆర్డెంట్గా ఫాలో అవుతా ఆమె వీడియోస్ అన్నీ. తను చెప్పే విషయాలన్నీ చాలా కేర్ఫుల్గా వింటూ ఉంటాను. అండ్ మీ బుక్ గురించి ఫస్ట్ టైం నాకు తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక ఆమె కొంచెం సెకండ్ టైం ప్రెగ్నెన్సీ విషయంలో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. డాక్టర్స్ అయితే ఆ ఇష్యూలో ఆమెకి హెల్ప్లెస్ అని చెప్పేశారు డాక్టర్స్ పరంగా. నాకు అదే సందర్భంలో మీ బుక్ నాకు తెలియడంతో నేను పూర్తి నమ్మకంతో ఆ బుక్ తెప్పించుకొని వాళ్ళకి ఇచ్చాను. మీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకళ్ళు దీన్ని నమ్ముకుని రాయండి అనేసని. ద రిజల్ట్ ఈస్ ఆమె కన్సీవ్ అయ్యింది. డాక్టర్స్ చెప్పలేము అన్న కండిషన్లో ఆమె కన్సీవ్ అయింది. ఇప్పుడు 6th మంత్ కూడా రన్ అవుతుంది. నాకు ఇది చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మీ ఈ ప్రయత్నానికి భగవంతుడు అండగా ఉన్నాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది ఆ జగజ్జనని అని చెప్పడానికి ఇది కూడా ఒక తార్కాణం అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వాయిస్ మెసేజ్ పోస్ట్ చేస్తున్నానమ్మా. ఇంత సత్కారం చేస్తూ సమాజంలో ఉన్న అందరి అభివృద్ధిని, అందరి పురోగతిని కోరుకుంటున్న మీకు ఆ లలితమ్మ ఆశీస్సులు సర్వకాల సర్వావస్థల యందు సర్వ పనుల యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అంటే మహత్తరమైనటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఎప్పుడు మన ఛానల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ఆవిడ రెగ్యులర్గా లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ శ్లోకాలు అవి ఫాలో అవుతూ ఉంటారు ఛానల్లో. అందుచేత మనకి ఏదైనా సమస్య ఉంటే దాని గురించి భయపడి పారిపోకుండా ఒక్కసారి అమ్మా అంటే అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తారు. అలాంటి అమ్మవారి యొక్క దివ్య నామాన్ని వ్రాయడం ద్వారా ఆవిడ సాధన చేశారు. సాధన చేసే కొద్దీ కూడా ఆవిడకి చాలా మంచి అద్భుతాలు జరిగాయి. ఈరోజు 6వ నెల కన్సీవ్లో ఉన్నప్పటికీ కూడా ఆవిడ రాయడం మాత్రం మానలేదు. అంటే పిల్లలు పుట్టేదాకా కూడా ఆవిడ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం. మీకు చాలా కంగ్రాట్స్ అండి. కాబట్టి అమ్మవారి యొక్క
పూర్ణ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మరొక